ఇది కూడా అందరి ఫేవరెట్ ఆల్మోస్ట్. ఈవినింగ్ సాయంత్రం అయింది అంటే అందరికి అలా సమోసాలు పడాల్సిందే. చాలా మంది ఉన్నారు అలా సమోసా ఫ్యాన్స్, స్పెషల్ గా ఆలు సమోసా. సో ఆలు సమోసా తయారీకి మనకి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనకి బాయిల్ చేసుకున్న పొటాటోస్ 2 బిగ్ సైజ్వి తీసుకోవాలి. తర్వాత 2 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. తర్వాత మనం గరం మసాలా అనేది 2 లవంగాలు, ఇలాచీ, పట్టా అండ్ సాజీరా తీసుకున్నాను. తర్వాత లెమన్ది జ్యూస్ తీసుకోవాలండి. అండ్ గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి, ఒక 3 తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండ్ కొత్తిమీర ఒక బౌల్, దెన్ పుదీనా ఒక బౌల్ తీసుకోవాలి. దెన్ మైదా పిండి ఒక బౌల్ తీసుకోవాలి. దెన్ పసుపు ఒక చిన్న టీ స్పూన్. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. షూర్ అండి. ఫస్ట్ మనం ఇది సమోసా కోసం పిండి మ్యారినేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకుందాం పిండిలోకి కొద్దిగా. తర్వాత ఇది కలుపుకోవాలి వాటర్. ఇది మ్యారినేషన్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇప్పుడు కర్రీ చేసుకుందామండి. సో దానికి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. మిక్సీలో ఫస్ట్ మనం ఇది గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము. అందులోనే కొత్తిమీర, తర్వాత పుదీనా, తర్వాత ఈ గరం మసాలా పౌడర్ చేసుకుందాం. తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఓకే. ఇట్లా చేసుకోవాలండి. సో ఇది మనం ఇందులో మిక్స్ చేసుకోవాలండి. అది ఆనియన్స్ బాగా వేడిగిన తర్వాత సో ఇది అయిపోయిందండి. ఇందులో ఇది యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మనం పేస్ట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఓకే. ఆఫ్టర్ దాట్ మనం పసుపు యాడ్ చేసుకోవాలండి. సో పసుపు కూడా వేసేసి కలిపేస్తున్నా. దాని తర్వాత పొటాటోస్ వేసుకోవాలి, స్మాష్ చేసినవి. సో దాని తర్వాత లాస్ట్లో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఇప్పుడు ఇది కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు సమోసాలు చేస్తాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇది స్మాల్ పూరీస్ లాగా చేసుకోవాలండి. ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ పూరీస్ లాగా చేసుకోవాలి. ఓకే. ఇలాగే అన్ని చేసుకొని పెట్టుకోవాలండి.
చిన్న చిన్న పూరీలు అయితే తయారు చేసి పెట్టుకున్నాం Yeah. అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ మనం ఇది కర్రీ ఇందులో వేసుకుందాం. ఓకే. తర్వాత ఇప్పుడు ఇవి పూరీస్ ఉన్నాయి కదండి, ఇందులో వేసుకోవాలి ఒకటొకటి. ఓకే. తర్వాత దీనికి 3 ఫోల్డ్స్ చేయాలి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అన్ని ఇట్లానే చేసుకొని పెట్టుకోవాలి. సో ఇట్లా చేసుకున్న తర్వాత దీనికి ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఇది మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, మనం నార్మల్ వీట్ పిండితో కూడా చేసుకోవచ్చు అండి. సో ఇది అయిపోయిందండి డీప్ ఫ్రై. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు. సో ఆలు సమోసాస్ రెడీ అయిపోయినాయండి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, వేడివేడిగా ఆలు సమోసాస్ రెడీగా ఉన్నాయండి. ఎలా ఉన్నాయో చెప్తాను, మీరు ఈ లోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఆలు సమోసా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన ఆలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి, గరం మసాలా, పుదీనా, లెమన్ జ్యూస్, పసుపు, మైదా పిండి. ఆలు సమోసా తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్, ఉల్లిపాయలు వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఉప్పు వేసి మిక్సీ చేసుకొని పాన్ లో వేసుకోవాలి. తర్వాత అందులో పసుపు, ఉడికించిన ఆలు వేసి బాగా కలుపుకొని అందులో నిమ్మరసం కూడా వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత మైదా పిండి చిన్న చిన్న పూరీలా చేసి రెడీ చేసి పెట్టుకున్న కర్రీ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలు సమోసా రెడీ.